వాళ్ళు చెప్పింది నిజమైతే మనిషి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాడంట. ఒకవేళ వాళ్ళు చెప్పింది కనుక అబద్ధమైతే వాళ్ళకి అక్కడి నుంచి అంతా ప్రారంభం అవుతుంది అనేసి ఇక్కడున్న గ్రామ ప్రజలు అట్లనే వచ్చేసి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల యొక్క విశ్వాసము. అలాంటి మహిమ కలిగినటువంటి ఒక బండ గురించి నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. వెళ్దాం రండి. ఈ వెంకటేశ్వరన్న గారు ఈ గుగుల యొక్క చైర్మన్. మన అన్నవారి స్మార్ట్ కేశవ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేటువంటి వీడియోస్ చూసి వాటికి ఇన్స్పైర్ అయ్యి అన్న మా ఊర్లో కూడా ఒక మంచి విశిష్టమైనటువంటి ఒక ప్లేస్ ఉందన్న, మా ఊరికి రండి, నేను మీకు అంతా చూపిస్తానని మన ఈ టెంపుల్ యొక్క చైర్మన్ వెంకటేశ్వర అన్నవారు మనల్ని పిలిచారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి చూస్తే మటుకు శూన్యకేమో సాధారణ బండ లెక్క ఉంది, కానీ ఆ బండ యొక్క విశిష్టత మటుకు చాలా గొప్పగా చెప్పుకోదగినటువంటి బండ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినటువంటిది. ఈ గంట కూడా సౌండ్ ఒకపారి వినండి. గంట సౌండ్ వెనక్కి, ఈ గంట సౌండ్ చూడండి ఒకపారి ఎంత వస్తుందో, సౌండ్ చూడండి ఎంత వస్తుందో. ఇవన్నీ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి గంట. ఈ కట్టడం కూడా మొత్తం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినటువంటి కట్టడమేనంట. ఒకసారి ఈ కట్టడాన్ని చూద్దాం మనం. ఇది మొత్తం చూసిన తర్వాత మనం బండ సైడ్ వెళ్దాము. బండ కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినటువంటి దేవాలయాన్ని మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత అద్భుతమైన శిలా సంపద ఉందో. మారుమూల పల్లెటూర్లలో చరిత్రలో చెప్పుకోదగినటువంటి విశేషాలు ఎన్నెన్నో దాగి ఉన్నాయి. అలాంటి వాటిని ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో మా స్మార్ట్ కేశవ్ యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా ఒకటే రాయి. మేము చెప్పేదే కాకుండా మీకు ఈ టెంపుల్లో పురోహితులు వారు ఉన్నారు. ఆ పురోహితుల వారితో కూడా మేము మాట్లాడిస్తాము. ఈ పచ్చబండ గురించి నాకంటే అతనే బాగా చెప్తాడు. ఇంత అద్భుతమైన శిలా సంపద దాగి ఉన్నది చూడండి పల్లెటూరు గ్రామాలలో. ఇవన్నీ పల్లెటూరులలో ఉండడం వల్ల కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు నేను మీకు ఆ పచ్చబండ మీకు చూపిస్తాను. ఆ పచ్చబండను చూపించిన తర్వాత ఆ బండ యొక్క విశిష్టతను, ఆ బండ ఎట్లా ఏర్పడింది అన్న దాని గురించి మీకు ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు వారు చూపిస్తారు. ఇదే అండి పచ్చబండ. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బండను. శూన్యకు ఒక సాధారణమైన బండలా కనపడుతుంది కదా. ఎవరైనా వ్యక్తులు అబద్ధం సాక్ష్యం చెప్పాలని చూసినా కూడా, ఏమన్నా ఊర్లో పంచాయతీలు ఏమన్నా ఉన్నా కూడా, సమస్యలు ఉన్నా కూడా, ఆ సమస్యలన్నింటినీ ఈ బండ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే తీరుతాయంట. ఇప్పుడు మామూలుగా సెటిల్మెంట్ బ్యాచ్లు అని మత్స్సులు ఉంటాయి. మనుషులు అదే పనిగా సెటిల్మెంట్లు పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే వ్యక్తులునే ఈ కాలంలో. ఒక రాతి బండ ఈ గ్రామానికి పంచాయతీలు తెంచుతుందంటే ఎంత గ్రేట్ అసలుకు. ఇక్కడ చూడొచ్చు, దీని వచ్చేసి ఎండోమెంట్ వాళ్ళు. ఇదేందినా ఇది 1931లోనా 31-4 అప్పుడు వేసినారా లేకుంటే ఈ బండ యొక్క విశిష్టత ఏమిటంటే, మీకు ఏమన్నా మనకు మొక్కులు ఉంటే గాన, తీరని కోరికలు ఉండి సమస్యలు ఉన్నాయంటే గాన, ఉదయాన్నే వచ్చి ఈ బండ శుభ్రం చేసి ఈ బండకు పూజ చేసి పూలతో ఇక్కడ మనము కోరిక ఏదో మనం మొక్కుకున్నామంటే గాన అవి తీరుతాయనేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఒకపారి వారితోనే ఈ బండ యొక్క విశిష్టతను వాళ్ళ నోటితోనే ఇందాము. ఏం చెప్తారు? వెంకటేశ్వరనా చెప్పనా? నమస్తే. నమస్తేనా. ఈ బండ యొక్క విశిష్టతను చెప్తావనా? చెప్తా. ఈ బండ వచ్చేసి ఈ బండ కాడకొచ్చి ఏది కోరికలు ఉన్నా
ఖచ్చితంగా నెరవేరుతాయి. కానీ ఎవరికి వెళ్ళే తప్పు ఉంటే వాళ్ళ చనిపోనిక అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ బండ మీద నిలబడి అబద్ధం చెప్తే చనిపోతారు. ప్రమాణం చేసినారనుకో ఎవరికి వెళ్ళే తప్పు ఉంటే వాళ్ళు చనిపోనిక అవకాశాలు ఎక్కువ 90% జరుగుతాయి ఖచ్చితంగా. అట్లా మీ ఊర్లో ఏమన్నా జరిగిందా? జరిగినాయి, దండిగా జరిగినాయి. పవిత్రమైన దేవుల కోట్లు ఇవల్ల పెట్టి కూడా సరైన తీర్పు లేని పరిస్థితిలో ఇక్కడ ఈ ఊర్లో ఒక బండ ఈ ఊరిని శాసించుతుంది అంటే చాలా చెప్పుకోదగిన విషయమే. అట్లనే వచ్చేసి ఇంకొక వ్యక్తి మాట్లాడదాం వ్యక్తితో. ఆపదయా, మీ ఊర్లో ఈ పచ్చబండ మీ దగ్గరకు వచ్చి అబద్ధం ఆడితే మనుషులు చనిపోతా అన్నారు, అది నిజమేనా? గ్యారంటీ. ఇక్కడ జరిగి పోయినూరులో ఎంతమందో మహానుభావులు వెళ్ళిపోయినారు ఊరికి అబద్ధం ఆడి కాయిదాలు దించేసి. ఒకతనైతే బర్రగొడ్డు సమస్యలో నాదే ఇదే అని 3 ఏళ్ళు ఇంట్లో కట్టేసుకొని ఇడిచినాడు. ఇడిస్తే సాకునే వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయింది. పోతే వాళ్ళు మళ్ళా దొరికొచ్చుకొని కట్టేసినాక మంచిని పొడిచి మంచంలో పడేసాను. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పశువును వేరే అతను నాదే అని బండ దగ్గరకు వచ్చి అబద్ధం చెప్పడం వల్ల అతను ఏ పశువు కోసమైతే అబద్ధం చెప్పాడో అదే పశువు అతని పొడవగా అతను గాయాల పాలై మంచాన పడి మరణించాడని యథార్థంగా చూసినటువంటి వ్యక్తులు, సాక్షులు ఇక్కడ మనకు ఈ బండ యొక్క విశిష్టతను తెలియజెప్తున్నారు. అదేవిధంగా మరొక వ్యక్తితో మాట్లాడదాం. ఇప్పుడు మనం పూజారి గారితో మాట్లాడదాం ఈ బండ యొక్క విశిష్టత గురించి. చెప్పండి పూజారి గారు. ఇక్కడ పచ్చబండ అనేది ఇక్కడ ప్రతి సంవత్సరం స్వామివారిది కళ్యాణం జరుగుతుంది. ఈ బండ మీదనే ఈ బండనే ప్రతి ఏదైనా చిన్న చిన్న తగాదాలు, ఏదైనా కొట్లాటలు, గొడవలు ఏదైనా ఉన్నా ఇక్కడనే వచ్చి దీని మీద ఈ బండ మీద పరిష్కారం చేసుకుంటారు. దీని మీద ఏదైనా అబద్ధము చెప్పిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక 6 నెలలు, సంవత్సరం లోపల పనిష్మెంట్ దేవుడు చూపిస్తాడు. శిక్ష అనేది ఉంటుంది. బండ మీద నిలబడి అబద్ధం మాట్లాడితే 6 నెలలు, సంవత్సరం లోపల వాళ్ళకైతే శిక్ష కఠినమైన శిక్ష ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా పచ్చబండ అనేది. ఈ పచ్చబండ అనేది ఏదో కట్టుకథనో లేకుంటే కల్పితమైన పాత్రనో అనుకోవద్దండి. నాకు ఇక్కడ వీళ్ళు చెప్పినప్పుడు కొద్దిగా నమ్మకం కలగలేదు. అలా కలగని పక్షంలో ఇక్కడ నేను వీడియో షూట్ చేసుకుంటుండగా కొందరు వ్యక్తులు ఏమైందంటే పొలం తగాద పడతా ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి ఏమి బండెక్కుదాంరా అని పిలుస్తున్నాడు. అవతల వ్యక్తులు బండెక్కనికి సంశయపడుతున్నారు. నాకు అప్పుడు అర్థమైంది ఈ బండకు చాలా మహిమ ఉన్నది, వీరు చెప్పినది నిజమే అని. ఇలాంటి మహిమ కలిగినటువంటి విశిష్టమైన ప్రాధాన్యత కలిగినటువంటి చాలా విశేషాలు పల్లెటూర్లలో ఉన్నాయి. కానీ ఈ పల్లెటూరు గ్రామీణ ప్రాంతాలలో ఉండడం వల్ల ఈ ప్రపంచం చూడక కనుమరుగైపోతున్నాయి. అవి అలానే కనుమరుగైపోకూడదనే ఉద్దేశంతో మేము గ్రామీణ ప్రాంతాల యొక్క విశిష్టతను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో మేము స్మార్ట్ కేశవ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. ఫ్రెండ్స్, మా ఈ యొక్క ప్రయత్నము మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి. మేము పంపించేటువంటి మరిన్ని విశిష్టమైన వీడియోలు మీరు చూడగలుగుతారు. నేను వీడియోలు అయితే చేస్తున్నాను కానీ సబ్స్క్రైబర్స్, వ్యూస్ రావడం లేదు. దయచేసి ఒకసారి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము తీసే ప్రతి వీడియో మీకు మీ సెల్లులో కనబడుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఈ గుడి ఎలా కట్టారు, ఈ గుడి కట్టిన వాళ్ళకు కూలీలు ఎలా ఇచ్చేవారు అనే దాని గురించి వీడియో ఉంది ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియో, తప్పకుండా చూడండి.